చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో పక్క రాష్ట్రం తమిళనాడు కృష్ణగిరి వేపనపల్లెలో బి సూర్యనారాయణ ఆధ్వర్యంలో 5 సంవత్సరపు వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర మహాసభ ఘనంగా జరిగింది. ఇక 3 రాష్ట్రాల పండితులు సభలో పాల్గొని వాస్తు శాస్త్ర ప్రయోజనాలు, హిందూ సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, సంఘాలు హాజరయ్యారు. జ్యోతిష మహాసభ అనేటువంటి దాన్ని సూర్యనారాయణమూర్తి వాళ్ళ యొక్క స్నేహితులు ఇక్కడ ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకి శాస్త్రం గాని వాస్తు కానీ జ్ఞానపరంగా అందరికీ అందాలని వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క ఆలోచన. ఇక్కడ తమిళనాడు, అక్కడ కర్ణాటక, ఇక్కడ ఆంధ్ర 3 రాష్ట్రాల యొక్క ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుతూ ఉన్నారు. పెద్దలైనటువంటి మహానుభావులు యా జాడలో నడిచిరో ఆ విధమైన జాడలో మేము సేవా కార్యక్రమం చేసి ఈ సేవను ప్రజల ముందుకు తీసుకోపోవాలని వాళ్ళ యొక్క ఆలోచన విధానము. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఈనాటికి 5వ సంవత్సరముగా పరిణమింపబడింది అని తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. నేను అస్ట్రాలజర్ ఎన్నో వేలని నేను తెల్లం చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. గుడ్లవారిపల్లి దామోదరం యొక్క ప్రోత్సాహం చేత వాస్తులో రావడం జరిగింది. ఈ 3 శాస్త్రాలు కాకుండా సంఖ్యాశాస్త్రాన్ని కూడా గమనించడం జరుగుతుంది. మానవునికి సంభవించేటువంటి ప్రతి ఒక్క విషయానికి పరిష్కారము, పరిహారము దీంట్లో ఉంది అని నాకు బాగా అనుభవంలోకి వచ్చి నేను ఈ సమావేశంతో నెక్స్ట్ ఇంకా కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కూడా చేసేదానికి కావలసిన